హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025-26 నోటిఫికేషన్ సంబంధించి ఫైనల్గా మనకు ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. మనకేంటంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారనేది ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్ డేట్కి సంబంధించి మనం ఎప్పుడెప్పుడు రాద్దాం అనుకునేది ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. సో అది ఎలా ఇవ్వాలి, అసలు ఏ విధంగా ఇచ్చుకుంటే బాగుంటుంది, అసలు ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే చెప్తాను. నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను, మనకేంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఏప్రిల్ 10వ తారీఖు వరకు మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాదు. ఖచ్చితంగా ఏప్రిల్ 10 తర్వాత మనకి ఏదైనా అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్సి జేఈ టైర్ 2 అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామ్స్ అయితే జరగాల్సి అయితే ఉన్నాయి. అవి ఏప్రిల్ 7వ తారీఖు 10వ తారీఖు అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏదన్నా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో మనకేంటంటే అన్నట్టుగానే ఈరోజు 11వ తారీఖు ఈరోజు ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేయట్లేదండి. సో నేను కొంచెం ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. సో అందుకని రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయట్లేదు మన ఛానల్లో. సో ఏమన్నా అప్డేట్స్ ఉంటే అయితే చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఒకసారి మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సంబంధించి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది ఒక నోటీస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి 11/4/2026 మనకి ఈ రోజే నోటీస్ రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 షెడ్యూల్లో ప్లాన్ చేయడం అయితే జరిగింది ఎగ్జామ్స్ అనేవి. ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ 1 వచ్చేసి వీక్ 1 27th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది. అలాగే వీక్ 2 వచ్చేసి 4th మే నుంచి 9th మే వరకు అయితే జరుగుతుంది. అలాగే వీక్ 3 వచ్చేసి 18th మే నుంచి 23rd మే వరకు అయితే జరుగుతుంది. వీక్ 4 వచ్చేసి 25th మే నుంచి 13th మే వరకు అయితే జరుగుతుంది ఎగ్జామ్. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇలాగా 4 వీకుల్లో ఎగ్జామ్ అయితే ప్లాన్ చేశారు వీళ్ళు, షెడ్యూల్ డివైడ్ చేసి షెడ్యూల్గా. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడెప్పటి నుంచి ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే మనకి 11th ఏప్రిల్ 15 hours అంటే మనకి మధ్యాహ్నం 3 గంటలు. ఈరోజు 11th ఏప్రిల్ అండి. సో ఈరోజే మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ రోజు నుంచే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు ప్రిఫరెన్స్ అనేది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇవ్వండి, ఎవరన్నా ఇవ్వని వాళ్ళు ఉంటే ప్రిఫరెన్స్ అనేది. సో మనకి మధ్యాహ్నం 3 గంటల నుంచి, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ 2026 వరకు అవకాశం అయితే ఉంది. అంటే కేవలం 5 days మాత్రమే మనకి ఎగ్జామ్ సంబంధించి ఎప్పుడెప్పుడు రాద్దాం అనుకునేది ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. అర్థమైందా? 4 షెడ్యూల్ అండి. అంటే చూడండి ఇక్కడ 4 వీకుల్లో ఇచ్చారు కదా, మనం ఈ 4 వీకుల్ని కూడా మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో అర్థమైందా? అది ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకైతే ఒకసారి చెప్తాను. మీకు ఇచ్చిన 4 వీకుల్లో నుంచి ఏదో ఒక వీక్ని అయితే మీకు కన్ఫర్మ్ చేస్తారు ఎగ్జామ్కి సంబంధించి. అర్థమైందా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ విషయానికి వచ్చినట్టయితే నా దగ్గర ఎవరి లాగిన్ డీటెయిల్స్ అయితే లేవండి. సో ఇక మన సబ్స్క్రైబర్ సంబంధించి ఎవరి లాగిన్ డీటెయిల్స్ నా దగ్గర లేవు. జస్ట్ మీకైతే ఒక గైడ్ చేస్తాను, దాని ద్వారా ఎలా చేయాలి ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్ మీద మనకు ఆల్రెడీ తెలిసింది, క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇదైతే ఓపెన్ అవుతుంది. ప్రిఫరెన్స్ మీద ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు ఏంటనేది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా 4 వీకులు ఇచ్చారు కాబట్టి షెడ్యూల్ ప్రకారం 4 వీకుల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఏదో ఒక వీక్ని అయితే వాళ్ళు మీకు ఎగ్జామ్కి సంబంధించి అలాట్ చేస్తారు. అర్థమైందా? ఏదో ఒక వీక్లో. సో ఇప్పుడు ఏంటంటే మరి ఇలా ప్రిఫరెన్స్ అప్పుడు ఎలా ఆలోచించి ఎలా ఇవ్వాలి ఏంటంటే ఎక్కువగా 2nd, 3rd, 4th వీటిలో ఏదొచ్చినా బెటరే ఎక్కువగా ఎగ్జామ్ అనేది. అర్థమైందా? ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఎందుకనగా చెప్తా వినండి. ఫస్ట్ వీక్లోనే మీరు ప్రిఫరెన్స్ ఫస్ట్ కింద ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా మీకు మేబీ ఎక్కువగా అలాట్ చేసేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్ వీకే ఇస్తే. సో అర్థమైందా? ఫస్ట్ వీకే ఇస్తే మీరు ఎగ్జామ్ పడింది అనుకోండి, అక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే లాస్ అయ్యేది మీకు ఎగ్జామ్ రివ్యూ చేసుకుంటాకైతే ఉండదండి. ఓకే, రివ్యూ అనేది మీకు కుదరదు ఎగ్జామ్ రివ్యూ చేసుకుంటాక ఎక్కువగా. మనకేంటంటే 2nd వీక్ కానీ 3rd కానీ 4th వీక్ కానీ అంటే కొంచెం ఎగ్జామ్ పేపరు ఫస్ట్ వీక్లో ఎలా జరిగింది అనేది కొంచెం ఇంకా ఏమన్నా టాపిక్స్ కవర్ చేయలేని ఉంటే ఒక్కొక్కటి కవర్ చేసుకోవచ్చు, అదైతే ఉంటుంది. ఫస్ట్ వీక్లోనే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ జరిగిపోతే కొంచెం మీకు అక్కడ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఏమన్నా కొత్తగా అడిగితే. ఎగ్జాంపుల్గా వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 నోటిఫికేషన్ సంబంధించి మనకి 2026 ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా. అక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రిఫరెన్స్ ఇచ్చే విషయంలో ఎవరికైతే ఫస్ట్ వీక్లో వచ్చిందో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అలాగే నరేషన్ అనేది అడిగేవాళ్ళు కాదు గతంలో టీసీఎస్ వాళ్ళు. బట్ ఇప్పుడు ఎడిక్విటీ వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, వీళ్ళైతే అడిగారు. అర్థమైందా? మరి ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జాము అలా ఫస్ట్ షెడ్యూల్లో రాసి ఉంటారో వాళ్ళు కొంచెం లాస్ అయినట్టే కదా. సో అలాగా ఎక్కువగా 2nd, 3rd, 4th వీటిలో ఏదన్నా వస్తే బెటర్ అని నా ఉద్దేశం. అర్థమైందా? సో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చాక ఎలా ఇస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద 4th వీక్ ఇవ్వండి, 2nd ప్రిఫరెన్స్ కింద 3rd వీక్ ఇవ్వండి,
థర్డ్ కింద సెకండ్ వీక్ ఇవ్వండి, అలాగే ఫోర్త్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్ వీక్ ఇవ్వండి. అర్థమైందా? ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే రివర్స్ ఏం కాదు, నేను వింతగా ఏం చెప్పలేదు, జస్ట్ రివర్స్లో చెప్పాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫోర్త్ వీక్, అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ కింద థర్డ్ వీక్, థర్డ్ ప్రిఫరెన్స్ కింద సెకండ్ వీక్, ఫోర్త్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్ వీక్, ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చి సబ్మిట్ చేయండి, మీకు ఎక్కువగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఎక్కువగా మీకు లాస్ట్లో కనుక మీ యొక్క టైం బౌండ్ ఎగ్జామ్ పడింది అనుకోండి, కొంచెం హ్యాపీ. ఎందుకంటే 3 షెడ్యూల్లో రివ్యూ అనేది మీరు తెలిసిపోద్ది చేస్తారు. ఇంకొంచెం ప్రిపరేషన్కి కూడా మీకు టైం ఉంటుంది కాబట్టి ఫోర్త్ వీక్న ఎవరైతే వచ్చిందో ఎగ్జామ్ అనేది ఫోర్త్ వీక్లో, అంటే మే లాస్ట్ వీక్లో మీకు బాగుంటుంది. అర్థమైంది? ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇలా ఇవ్వండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్లు ఉంటే వీడియో అయితే చేసుకుందాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.